దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు యేసుపాదం గారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంఘానికి మరొకసారి నేను కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. మరి డిసెంబర్ మాసానికి మరో పేరు ఏంటంటే ఇది ఆనంద మాసం అన్నారు. దీన్ని ఎందుకు ఆనందం అంటే పరలోకములు ఉన్న దేవుని దూతగణములు భూలోకానికి దిగి వచ్చారు. ఆత్మయున్న దేవుడు శరీరధారిగా మానవులను రక్షించడానికి మానవ స్వరూపిగా భూమండలం మీదకి దిగి వచ్చినటువంటి సమయం ఇది. ఈ డిసెంబర్ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఎక్కడ చూసినా సరే క్రిస్మస్ హడావిడే, క్రీస్తుని ఆరాధించటం. అవును, ఎందుకు మనం ఆరాధించాలి అని ప్రశ్న వేసుకున్నట్లయితే యేసు ప్రభువారు ఈ లోకానికి రావటానికి గల కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ధ్యానం చేయడానికి మన సమయం చాలదు. కానీ ఎందుకంటే మానవులందరూ కూడా అంధకారంలో ఉన్నారు. ఈ అంధకారంలో ఉంటున్న మానవాళ్ళని రక్షించడానికి దేవుడు ఆత్మస్వరూపి, దేవుడికి రూపం అనేటువంటిది లేదు, ఆయన ఆత్మయున్న దేవుడే. కానీ సృష్టి యావత్తులో కూడా మానవ జన్మ చాలా ఉత్తమమైంది, శ్రేష్టమైనటువంటిది. మరి 54 లక్షల కంటే ఎక్కువ జీవరాశులు భూమండలం మీద ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటి శరీరము, 2 ప్రాణం, వాటికి ఆత్మ లేదు. కాబట్టి ఆ జీవరాశులన్నిటి కూడా కావాల్సింది ఏంటంటే గాలి, నీరు, ఆహారం, విశ్రాంతి. ఇకంతే. కొంతకాలం అంటే అవి మరలా సృష్టిలో కలిసిపోతాయి. కానీ దేవుడు మానవుణ్ణి ఒక ప్రత్యేకంగా దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. ఈ సృష్టిని దేవుడు నోటి మాటతో చేశాడు, కానీ మానవుణ్ణి నోటి మాటతో చేయలేదండి. తన స్వాస్థాలతో, తన స్వరూపమిచ్చి, తన పోలికనిచ్చి, తన జీవాన్నిచ్చి మానవుణ్ణి సృష్టిలో ఒక ప్రత్యేకంగా చేశాడు. అయితే మానవులు అందరూ కూడా దారి తొలగిపోయారు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరారు. ఆజ్ఞాతిక్రమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం అన్నారు. మరి మానవులందరూ కూడా ఈ ప్రకారంగా మరణించడం, నిత్య నరకానికి, పాతాళానికి వెళ్ళటం దైవచిత్తం కాదు. ఓల్డ్ టెస్ట్మెంట్ అనేటువంటి లేదా పాత వడంబడిక అనే గ్రంథంలో దేవుడు కొన్ని ఆజ్ఞలు, కట్టడలు, విధులు, మరి కొన్ని బలులు ఇవన్నీ ఏర్పాటు చేశారు. కానీ అవన్నీ కూడా తాత్కాలికంగా, ఛాయాస్వరూపం అంటే నీడలాంటివి. అవి సంవత్సరానికి సరిపోతున్నాయి వారు అర్పించినటువంటి బలులు. మరలా పస్కా పండుగ వచ్చినప్పుడు మరలా మానవుల యొక్క పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఈ ప్రకారంగా పాత నిబంధన గ్రంథం అంతా కూడా అలాగే జరిగిపోయింది. కానీ దేవుడు ఒక నూతన నిబంధన, క్రొత్త నిబంధన లేదా న్యూ టెస్ట్మెంట్ అనేటువంటి ఒక నిబంధన తీసుకొచ్చారు. ఆ నిబంధన ఏంటంటే బలులు కాదు, అర్పణలు కాదు, కట్టడలు కాదు, ఆజ్ఞలు కాదు. మానవుడు దారి తొలగిపోయాడు కాబట్టి తొలగిపోయినటువంటి మానవుడు మరలా దారిలో తీసుకురావాలంటే మరి దేవుడి లోకానికి ఏదో ఒక జంతువుల యొక్క రూపంలో, పురుగుల రూపంలో, పక్షుల రూపంలో వస్తే వాటి స్వరూపం వేరు, మన స్వరూపం వేరు. వాటి ఆకారం వేరు, మన ఆకారం వేరు. మరి తర్వాత వాటి భాషా విధానం వేరు, మన భాషా విధానం వేరు. మనుషుడు సంగతుల మనుషులకే తెలుస్తాయి కానీ జంతువులకి, పక్షులకి, జలచరాలకి తెలియదు. అందుకని దేవుడు తలంచింది ఏంటంటే దేవుడే అనగా ఆత్మయైన దేవుడు మానవులను రక్షించడానికి మానవాకారంలో అనగా రక్తమాంసాలతో శరీరధారిగా ఈ భూమండలం మీదకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకని 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు ఈ ప్రపంచానికే సెంటర్ పాయింట్, నడిబొడ్డు, అదే ఇజ్రాయేల్ కంట్రీ, యెరూషలేం, పాలస్తీనా అనే ప్రదేశంలో బెత్లెహేములో ఆయన కన్యక గర్భమందు జన్మించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మానవుడిగా భూమండలం మీద జన్మించడం అనేది అసాధ్యమైనటువంటిది. అది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యమే. ఎందుకంటే లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రజలు మరణఛాయలో ఉన్నారంట, చీకటిలో ఉన్నారు, మరణపు కొనలో ఉన్నారు, మరణపు అంచులో ఉన్నారు. ఈ మానవుడు దైవుణ్ణి కలుసుకోలేకపోతున్నాడు, దైవత్వాన్ని చేరలేకపోతున్నాడు, నిత్యత్వంలో ప్రవేశించలేకపోతున్నాడు, ఒక సన్మార్గంలో నడవలేకపోతున్నాడు మానవుడు. అందుకని దేవుడు మానవ స్వరూపంలో దిగి వచ్చాడు. అదే క్రిస్మస్.
అయితే ఆయన జన్మించిన సమయంలో 3 రకాలైనటువంటి గ్రూపులు మనకు కనబడతాయి బైబిల్లో. ఉదాహరణకు మనకు అర్థం అవటానికి ఆ 3 గ్రూపులు ఎవరంటే, కలవరపడినటువంటిది ఒక గ్రూప్. మొదటి గ్రూప్ ఏంటంటే యేసు యొక్క జన్మ వార్త విని కలవరపడినటువంటి వారు గ్రూపు. కదిలినటువంటిది 2వ గ్రూపు. కదలనటువంటిది 3వ గ్రూపు. ఈ కలవరపడిన గ్రూపు ఎవరంటే రాజు అయినటువంటి హేరోదు అనేటువంటి ఆయన. ఎందుకంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన శిశువే గాని బాలుడే గాని ఆయన ఎవరంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవతలకు దేవుడు, భూపతులకు అధిపతి అయినటువంటి వాడు ఆయన. అందుకని నేను రాజునైతే నా గృహంలో పుట్టాలి కదా, బయట పుట్టినటువంటి వాడు ఎలా రాజు అవుతాడు అనేటువంటి కలవరము రాజు అయినటువంటి హేరోదుకు వచ్చింది. ఆ దినాల్లో ఆయన యోదయా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. మరి తర్వాత ఆయన సంస్థానంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా కలవరపడ్డారు యేసు వార్త విని. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రి సమయంలో ఎవరైనా సరే కలవరపడేటువంటి వారు ఉంటే కలవరపడకూడదు. యేసు ప్రభుని గురించి, ఆయన జన్మను గురించి సత్యాన్ని మనం గ్రహించాలి, సత్యాన్వేషణ చేయాలి ప్రతి మానవుడు కూడా. ఈ రెండవది ఎవరంటే కదిలినటువంటి గ్రూపు. ఎవరు కదిలింది? పరలోకము నుంచి దేవుని యొక్క దూతలు గొర్రెలు కాసుకున్నటువంటి గొర్రెలు కాపర్లు, గొల్లబోయిలు వారు అన్నారు. వారికి దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహించాడు. వారు పగలంతా కూడా చేలల్లో ఆ గొర్రెల్ని మేపుకుంటూ, రాత్రి వేళ వారు చలిమంటలు వేసుకుని వాళ్ళు చలిగాగుతున్నారు. వారు అలసిపోయి వారు నిద్రావస్థలో ఉన్నారు. అంత సమయంలో దేవుని దూత అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు, అక్కడ గొప్ప వెలుగు సంభవించింది. వెలుగుకి కారణం ఏంటంటే, వెలుగు సత్యానికి సాదృశ్యం. చీకటి అనేది అసత్యానికి, అబద్ధానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే వెలుగును చూచారో వారు భయపడ్డారు. తర్వాత దేవుని దూత వారితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతున్నాడు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవదూతలుగా మానవులుగా రక్షకుడు. మానవులమైనటువంటి మనకు రక్షకుడు అవసరం, నీకు అవసరం, నాకు అవసరం. సర్వ శరీరులకి భూమండలం మీద మానవులందరూ కూడా రక్షకుడు అవసరమే. అందుకని నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొద్దుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెడతారు అన్నారు. మనం పగలంతా మందలు కాసుకున్నాం, అలిసిపోయాం. ఈ వార్త వచ్చింది, తర్వాత చూద్దాం, ఉదయం చూద్దాంలే అని అనుకోలేదండి. ఆ రాత్రి సమయంలోనే చూడండి, అసలు వార్త దేవుడు ఎవరికి చెప్పాడు ముందంటే అండి, పండితులా పామరుల? వీళ్ళు పామరులు. జ్ఞానులు వెళ్ళారు ఆరాధించడానికి, గమనించండి. కానీ జ్ఞానులు ఎవరికి సువార్తని ప్రకటించలా. కానీ ఈ గొల్లబోయిల వారు ఉన్నారు చూడండి, గొర్రెల కాపరులు. ఆ రాత్రి సమయంలోనే తక్షణమే వారు సంతోషంతో బయలుదేరి వెళ్ళారు అండి. బాలుడైన యేసుని, లోకరక్షకుడైనటువంటి యేసుని, రాజులకు రాజు అయిన యేసుని, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుని వారు కన్నులారా చూచారు. వారు కానుకలు సమర్పించారు. ఆ బాలయేసును వారు ఆరాధించారు. వారందరూ ధన్యులైపోయారు. ఇది కదిలినటువంటి గ్రూపు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రి సమయంలో ప్రభుని ఆరాధించడానికి కదిలి వచ్చావు నీవు. చాలా సంతోషం, మంచిది. తప్పనిసరిగా దేవుడు మీకు క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలని ప్రభు ఇస్తారు. ఇంకా కదలనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు లోకంలో. ఆయన వార్త విని ఆయన సన్నిధికి రానటువంటి వారు, ఆయన్ని ఆరాధించినటువంటి వారు, ఆయన తెలుసుకోలేనటువంటి వారు కూడా భూమండలం మీద ఎంతోమంది ఉన్నారు. అది విచారకరమైనటువంటి విషయమే. 3వ గ్రూపు ఎవరు అంటే, వారు వార్త విన్నారు కానీ ప్రభువు దగ్గరికి వారు రాలేదు. యేసు ప్రభు పుట్టాడా? మెస్సియా పుట్టాడా? గొర్రెల కాపరులు వెళ్ళారా? జ్ఞానులు వెళ్ళారా? బెత్లెహేములో పుట్టాడా అని వారు అన్నారు కానీ ప్రభువుని ఆరాధించడానికి రాలా. ఈ 3 గ్రూపుల్లో ఎవరు బెటర్ అంటారు? గొర్రెల యొక్క కాపర్లే. వీరు కదిలినటువంటి వారుగా ఉన్నారు. అమాయకులే, పామరులే, విద్య లేనటువంటి వారే. కానీ దేవుడంటే వారికున్న నమ్మకం, వారి యొక్క విశ్వాసం, ఆ యేసును చూడాలి, ఆయన ఆరాధించాలి, మన జీవితం తరిసిద్ది అనేటువంటి గొప్ప వాత్సల్యత అనేది పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చేయండి. అవును, ప్రతి వారు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తుని తెలుసుకోవాలి. గ్రంథాలు తెలియజేస్తానే. ఎందుకంటే
కుచితాన్ మార అతీతి కుమార పున్నామో హినర్క్రాన్ త్రాయితి ఇతి పుత్రాహ అపుత్రస్య గతిర్నాస్తి అనగా పుత్రుడు లేనిటువంటి వారికి స్వర్గము లేదు. కుత్స్యములను చెడ్డ గుణములు చంపువాడే కుమారుడు. ఎవరైనా మనకు పుట్టినటువంటి కుమారులు చెడ్డ లక్షణాలు లేనటువంటి వారు, పాపము లేనటువంటి పవిత్రులు ఎవరైనా ఉన్నారంటే లేరు. మనకు పుట్టిన వారు ఎవరు లేరు. ఎందుకంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మానవులందరూ కూడా పాపులే. కానీ ఈ కుస్యములను చెడ్డగుణములు చంపువాడు కుమారుడు ఎవరు? దైవ కుమారుడు, దేవుని కుమారుడు, మరియ కుమారుడు, యేసేపు కుమారుడు, దావీదు కుమారుడు. పర్యాయ పదాలు అనేకమైన ఆయనకి. ఆయన ఎవరంటే పాపమును హరింపజేసినటువంటి వాడు. భక్తుడైనటువంటి యోబు గ్రంథంలోకి వెళితే పాప సహితుల్లో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఇది ఎలా సాధ్యమవుద్ది? ఒక చెడిపోయిన వస్తువులో నుంచి మంచి వస్తువు ఎలా వస్తుంది? ఉదాహరణకి ఇక్కడే ప్రత్యక్షంగా మనకి ఇక్కడ వేప చెట్టు కనపడుతుంది. దాన్ని చిగురు తింటే చేదే, ఆకు తింటే చేదే, రెమ్మ నవిలితే చేదే, బెరడు నవిలితే చేదే, భూమిలో ఉన్నటువంటి వేరు తీసుకుంటే చేదే. దాని లక్షణం అది. ఇప్పుడు పాప సహితుల్లో నుంచి పాపరహితుడు రావాలి అనగా కన్య అయినటువంటి మరియ గర్భములో నుంచి ఆమెకి కర్మ పాపం లేకపోయినా జన్మ పాపం అనేది ఉండదు. ఎందుకంటే ఆదామవ్వల నుంచి వచ్చిన సంతతే కాబట్టి ఆమె పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, దైవభక్తి కలిగినటువంటి ఆమె. కానీ అందరికి కూడా పాపం అనేది సంప్రాప్తమైంది. ఆమెను ఎన్నుకుని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ లోకానికి రావటానికి ఆమెను ఎన్నుకున్నాడు. అదే యోబునికి నిరీక్షణ. అదే క్రీస్తుకు పూర్వం సుమారుగా 1000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. పాప సహితుల్లో నుంచి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని. కానీ దేవునికి నాకు సమాధానం అనేది లేదు. మా ఇద్దరి మీద చేయగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని సమాధానపరిచేవారు ఎవరైనా ఉన్నారా అని యోబు నిరీక్షణతో ఎదురు చూశాయండి. అనగా దేవునికి మానవునికి మధ్య పాపం అనేటువంటి గోడ ఒకటి వచ్చింది. సమాధానం లేదు. ఈ సమాధానం లేనటువంటి మానవుడికి సమాధానకర్త కావాలి. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు సమాధానకర్తని 700 సంవత్సరాల పూర్వమే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రవచింపజేశాడండి. మానవుడు దేవునికి దూరమయ్యాడు పాపాన్ని బట్టి. ఇటు మానవుడి దగ్గరికి అటు దేవుని దగ్గరికి వెళ్ళగలిగినటువంటి వారు ఎవరు లేరు. దేవుడు దహించు అగ్ని, పరిశుద్ధుడు. ఒక పాపి దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. అలాగే దేవుడు పరిశుద్ధుడు పాపి దగ్గరికి రాడు. ఇప్పుడు దైవత్వం మానవత్వం రెండు మిళితమైనటువంటి వారు కావాలి, మధ్యవర్తి. ఇటు దేవుని పక్షాన దేవుడిగా, మానవుల పక్షాన మానవుడిగా ఉండాలి. యోబు యొక్క నిరీక్షణ ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు నెరవేర్చాడు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు అనేటువంటి ఆయన తిమోతి పత్రికలో చెప్తాడు, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చూడండి, నరుల్ని రక్షించడానికి మధ్యవర్తిగా యేసు ప్రభువారు పాలస్తీనా ఇజ్రాయేల్ కంట్రీ బెత్లెహేములో ఆయన జన్మించడం జరిగింది. నాటి నుంచి సుమారుగా 2024 సంవత్సరాలుగా ఈ భూమండలం మీద ఎంతో మంది క్రీస్తుని ఆరాధిస్తున్నారు. అదే క్రిస్మస్. అయితే కొంతమంది అనుకుంటారు, ఏంటి ఈయన కొత్త దేవుడు? ఈ క్రైస్తవులు చెప్తున్నారు 2024 సంవత్సరాలని. మరి అంతకుముందు ఎంతో మంది ఉన్నారు మహానుభావులు. అయితే ఒక సత్యాన్ని గ్రహించాలి, ఆయన శరీరధారిగా వచ్చి 2024 సంవత్సరాలు అయింది. కానీ అంతకుముందు ఎక్కడున్నాడు? ఈయన తండ్రి దగ్గర ఉన్నాడు, పరమందు ఉన్నాడు. ఆయన అంటాడు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో, భూమి రవ్వంతైనను తయారు చేయబడక ముందే నేను ఉన్నాను. అండి, ఈ భూమి, ఆకాశం, సముద్రము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ సృష్టి ఇదేమీ లేకముందు ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. ఎక్కడున్నారు? పరమందు ఉన్నారు, తండ్రి దగ్గర. ఈ సృష్టి ఎవరి ద్వారా ప్రారంభమైందంటే దేవుని వాక్యం చెబుతుంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. దీన్ని కొంచెం మార్చి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసే
దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా మీరందరూ కూడా వచ్చారు, చాలా సంతోషం. అయితే ఇప్పటి వరకు ఎన్నో రకాల ప్రోగ్రాలు మనం చూసాం. చిల్డ్రన్స్ ప్రోగ్రాలు, మంచి స్కిట్స్ వేశారు, సాంగ్స్ పాడారు, చాలా సంతోషం, మంచిది. ఎప్పుడో 2000 సంవత్సరాల నాటి ఎక్కడో పుట్టాడు యేసు ప్రభు. ఈనాడు మనకు సంతోషం ఏంటనుకుంటారా? అవును, యేసు ప్రభువుని బట్టి సంతోషించాలి. ఎందుకని? దేవుని యొక్క వాక్యం చెబుతుంది, సర్వోన్నతమైన స్థలంలో ఆయన మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. ఎవరైతే యేసు ప్రభుని ఇష్టపడతారో, రక్షకుడుగా, దేవుడుగా, ప్రభువుగా అంగీకరిస్తారో, అండ్ భూ సంబంధమైన మేలున్నాయి, పరసంబంధమైన మేలున్నాయి. శారీరకంగా నీకు మేలుంది, మానసికంగా మేలుంది, ఆత్మీయంగా కూడా నీకు మేలుంది. మనుషుడు అధోగతిలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు. ఈ పాపం నుంచి విడిపించడానికే యేసు ప్రభు పరిశుద్ధుడిగా వచ్చాడు. ఒక కారణం, యేసు ప్రభు ఎందుకు పుట్టాడు అన్నాడు ఒక ఆయన. మరొక ఆయన అంటాడు, చనిపోవటానికి పుట్టాడు ఆయన. నిజమే, వాస్తవమే. ఎందుకు పుట్టాడు యేసు ప్రభు? సర్వ శరీరుల యొక్క పాప పరిహారం కోసం ప్రాయశ్చిత్తం చేయటానికి, సిలువలో ఆయన యజ్ఞం చేయటానికి. అందుకే అన్నారు, సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణ వశ్యకం తద్రక్తం పరమేత్మనాం పుణ్యదాన బలియాగం. లోక కళ్యాణం జరగాలంటే, పాపులు పరిశుద్ధులుగా చేయబడాలంటే బలి అవసరము, రక్తం అవసరం. ఏ రక్తం అది? ఎడ్ల రక్తం కాదు, కోడెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, పాపులైన మానవుల రక్తం కాదు. తద్రక్తం పరమేత్మనాం. ఆ రక్తం ఎవరు చిందించాలి? ఏ సృష్టికర్త అయితే మన సృష్టించాడో ఆ సృష్టికర్తే మన కొరకు బలైపోవాల్సి వచ్చింది. ఉదాహరణకి, పాలు ఇచ్చేటువంటి తల్లి తన బిడ్డకి అనారోగ్యం వచ్చింది. పత్ని ఎవరు చేయాలి? బిడ్డ, తల్లి? తల్లి చేయాల్సిందే. పాపం చేసింది మనం, శిక్ష అనుభవించింది ఎవరు? ఇప్పుడు మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. సర్వ శరీరుల కొరకు ఆయన శిలువలో ప్రాయశ్చిత్తం చేశాడు. బైబిల్ అంటది, యేసు యొక్క రక్తమే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఎందుకు యేసు ప్రభు వచ్చాయంటే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగింది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైంది. ఎవరు యేసు ప్రభుని తమ సొంత రక్షకుడుగా, దేవుడిగా, ప్రభువుగా విశ్వసిస్తారో వారి పాపం నుంచి ఆయన విడిపిస్తాడు. వారిని ఇహమందు పరమందు కూడా ధన్యులుగా చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి సమయంలో కలవరపడే గ్రూపులో ఉంటావా? కదలని గ్రూపులో ఉంటావా? కదిలి వచ్చి ప్రభుని ఆరాధించే గ్రూపులో ఉంటావో? అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. ఎవరిని ఎప్పుడు బలవంతం చేసేవాడు కాదు. మనుషుడికి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చేయండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. లోకములో దేవునికి విరోధమైన ఎన్నో జరుగుతున్నాయి. సత్యాన్ని గ్రహించాలి. ఆ సత్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకైనా నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా నిత్యత్వంలో అనగా పరలోకంలో ప్రవేశించలేరు. మనుషుడు ధన్యుడు అవ్వాలంటే యేసు ప్రభుని రక్షకుడుగా, నీ దేవుడుగా ఈ 2024 సంవత్సరం ఈ క్రిస్మస్ సందర్భంగా అయినా సరే ప్రభును ప్రేమించండి, ప్రభుని తెలుసుకోండి, మీ హృదయాలు సమర్పించండి. ఈ క్రిస్మస్ యొక్క నిజమైనటువంటి సారాంశం తెలుసుకుని మనుషుడు దేవుడికి లోబడినప్పుడు మనుషుడు ధన్యుడవుతాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అందుకని అలా ధన్యులుగా చేయటానికే పరలోకాన్ని విడిచిపెట్టాడు యేసు ప్రభు. ఏంటి? ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. భారతీయులు ప్రార్థన చేస్తున్నారంట, అసతోమా సద్మయే తమస్యోమా జ్యోతిర్గమయే మృత్యోర్మా అమృతాంగమయే. ఓ నా దేవా, నేను చీకట్లో ఉన్నానయ్యా, నాకు వెలుగు కావాలి. నేను మరణంలో ఉన్నానయ్యా, నాకు జీవం కావాలి. నేను అసత్యంలో ఉన్నానయ్యా, నాకు సత్యం కావాలి. ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్నారు. ఏమని? నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. వాడు మరణములో నుంచి జీవంలోకి దాటి ఉన్నాడు. మరణం ఎందుకు వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది మరణం. ఈ మరణం నుంచి విడిపించడానికే జీవాధిపతిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అసత్యంలో ఉన్నాడు మానవుడు. సత్యాన్ని గ్రహించలేని ప్రతి మానవుడు కూడా అసత్యంలోనే ఉంటాడు. అందుకే యేసు ప్రభు పేరేంటండి? సత్యము. ఆయనే మార్గము. మార్గం తెలియక మనుషులు గురుడివాడు వారి లోకంలో తడవలాడుతున్నారు, అన్వేషణ చేస్తున్నారు. అందుకనే మరణములో నుంచి జీవంలోకి దాటించేవాడు ఆయనే.
చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించేవాడు ఆయనే, అసత్యములో నుంచి సత్యములకు నడిపించేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే ఆయన ఆత్మయున దేవుడు శరీరధారిగా మన కొరకు ఈ లోకంలో అవతరించారండి. ఆయన యుగ పురుషుడు అన్నారు. కాలాన్ని 2 భాగాలుగా చేసినటువంటి వాడు. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. సృష్టి యావత్తు వరళ్ళంతా కూడా ఈ సత్యాన్ని గ్రహిస్తుంది. ఈ రాత్రి సమయంలో నువ్వు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకుంటే ఇహమందు పరమందు ధన్యుడవుతావు. విశ్వసించిన ప్రతి వారికి దేవుడు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేయండి మీ హృదయాల్లో. కలవరపడినటువంటి గుంపును మనం చూసాం, కదిలినటువంటి వారిని చూసాం, వార్త విని కదలనటువంటి వారిని మనం చూస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ఏ గురువుకు చెందిన వ్యక్తిగా ఉన్నావు నువ్వు సహోదరుడా, సహోదరి? కలవరపడుతున్నావు ఒకవేళ యేసు ప్రభు విషయం? కలవరపడబాకు, సత్యాన్ని గ్రహించు, వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టు. సృష్టికర్త నిజదేవుడు లోకరక్షకుడు అయినటువంటి నీ రక్షకుడు నీ ప్రభుని ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. నీ హృదయములకు ఆయన్ని ఆహ్వానించాలి. కదలనటువంటి వారు ఉన్నారు, వార్త విన్నారు కానీ వారు ప్రభు దగ్గరికి రాలేకపోయారు, ఆరాధించలేకపోయారండి. ఈ దినాల్లో కూడా ఎంతో మంది ప్రభువుని ఆరాధించలేక ప్రభువుకు దూరంగా ఉంటున్నారు. కానీ ఒక గ్రూపును మనం చూసాం. ఆ రాత్రి వేళే వారు అలసిపోయి ఉన్నప్పటికి కూడా ప్రయాసతో ప్రభు దగ్గరకు వచ్చి ఆ బాలయేసు ముందు మోకరించి ఆయన స్తుతించారు, ఆయన ఘనపరిచారు, ఆయన విశ్వసించారు. వారు ధన్యులయ్యారు, వారి జీవితాలు తరించిని. ఈ రాత్రి అలాంటి ధన్యత నీకు కావాలంటే ప్రభు దగ్గరికి రండి, ప్రభు ముందు సాగిలపడండి, మీ హృదయాన్ని ఆయనకు సమర్పించండి. గొప్ప ఆశీర్వాదం 2025లో మీరు చూస్తారు. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించినట్లయితే మీ యొక్క భవిష్యత్తులో గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే అవకాశం మీకు కలుగుతుంది. సర్వకృపానిధి మా ప్రభువా, సకల ఆశీర్వాదములకు కూడా కారణభూతుడైన తండ్రి, ఈ సమయంలో మీ దాసుని కటాక్షించి మరుగుపరిచి మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. శబ్దయంత్రం ద్వారా దగ్గర దూరం నుంచి మా ప్రియులు ఎంతమంది విన్నారు, సత్యాన్ని గ్రహించండి. ఈ క్రిస్మస్ ప్రోగ్రాం ద్వారా సంఘానికి, దైవజనులకి, శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి వారికి క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు దయచేయండి. నూతన సంవత్సరం ఆశీర్వాదాలు దయచేయండి. సంఘాన్ని దీవించండి, దాసుని కుటుంబాన్ని దీవించండి. నూతన ద్వారాలు, నూతన మార్గాలు తెరవండి ప్రభువా. ఇంకా ముందున్న సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయండి. జీవం గల నోటి మాట బయలుదేరింది, అది వ్యర్థం కాదు, నిష్ఫలం కాదు, అది నాకు అనుకూలమైన కార్యాన్ని జరిగిస్తుందని మీరు సెలవిచ్చారు. మీ కార్యం మీరు జరిగించమని నజరేయుడిని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి మిక్కిలి వినయముగా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. ఎంతో శ్రద్ధగా విన్నారు. మీ అందరూ కూడా క్రిస్మస్ యొక్క శుభాభివందనాలు.